గుమ 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 సియతో వంటలు. నానమ్మ వాసవి గుమగుమలకి ఏం చేస్తున్నావు ఈరోజు? నేను వాసవి గుమగుమలకి పెసరపప్పు బిళ్ళలు తయారు చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పెసరపప్పు ఒక 2-3 అవర్స్ నానబెట్టుకున్న 1 కప్పు పెసరపప్పుకి 2 కప్స్ పెరుగు, తర్వాత ఆయిల్, జీలకర్ర, పసుపు, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి. సో దీనికి పెసరపప్పు బిళ్ళలు అనేది స్వీట్ నుంచి మా అమ్మ మా పిల్లల కోసం అని చెప్పేసి పెసరపప్పు బిళ్ళలు అని చెప్పేసి పేరు పెట్టింది. స్వీట్స్ అంటే పిల్లలు ఎవ్వరు ఎక్కువ తినరు. పెసరపప్పుతో చేసేది ఎందుకంటే పెసరపప్పు ఒంటికి చాలా చలువ. సో అందుకని మా అమ్మ మాకందరికీ పెసరపప్పు బిళ్ళలు చేసింది. సో ఇప్పుడు ఇవన్నీ పెసరపప్పు, పెరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసేసి మిక్స్ చేసుకొని తొందరగా వచ్చేస్తా. నానమ్మ గ్రైండ్ చేసేసావా? యా, అన్నీ కలిపి ఇలా గ్రైండ్ చేశాను. ఈ విధంగా అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఈ విధంగా స్టవ్ మీద బాండి పెట్టేసుకొని కాస్త ఆయిల్, కొంచెం జీలకర్ర, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, కొత్తిమీర, ఈ విధంగా ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర బాగా ఫ్రై అయ్యాక ఈ గ్రైండ్ చేసింది ఇందులో వేసేసుకోవాలి కళాయిలో. ఇలా వేసేసుకున్నాక దీన్ని ఒక 5 minutes మనము చేసామంటే మంచిగా దగ్గరికి ఉప్మాలాగా వచ్చేస్తుంది. దాన్ని కొంచెం నెయ్యి, ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని, ఇలా ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దీని మీద ఈ దగ్గరికి వచ్చిన అదంతా దీని మీద వేసేసి మనము మైసూర్ పాక్ బిళ్ళలు కట్ చేసుకున్నట్టు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉంటే దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇది ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. మంచిగా అమృతఫలం, మైసూర్ పాకు ఇవన్నీ స్వీట్స్ ఎలా దగ్గరికి అవుతావో అలా దగ్గరికి అయిపోతుంటుంది. ఇంకా కాస్త ఒక 2-3 minutes అయిపోతుంది. ఈ విధంగా అంతా దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయినాక మనం రెడీగా ఇది ప్లేట్ చేసి రెడీగా నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్లోకి డంప్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసి కాస్త చల్లారినంగా మైసూర్ పాక్ మోడల్లో అన్నీ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్కి వేసుకున్నాక మనం టచ్ చేసి ఇలా గట్టిగా అయిపోతుంది. ఒక 5-6 minutesని ఇలా గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయినాక మనం ఈ విధంగా బిళ్ళలు కట్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా కాజు కత్లి బిళ్ళలు షేప్ ఇలానే ఉంటాయి. మళ్ళీ మైసూర్ పాక్ బిళ్ళలు ఇలా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో చూడడానికి స్వీట్ బిళ్ళల్లాగా కనిపిస్తాయి, తినడానికి హాట్, చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి బాక్స్లలో పెట్టవచ్చు, సాయంకాలం స్నాక్ లాగా ఇవ్వచ్చు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. చాలా బాగుంది. అమృతఫలం అమృతలా ఉంది. లెస్ ఆయిల్ బెస్ట్ ఫ్రూట్. మీకు కూడా ట్రై చేసి